మనం రోజు రోడ్లపై రకరకాల రంగుల్లో కార్లు, బైకులు, బస్సులను చూస్తుంటాం. వాహనం రంగు ఏదైనా, కంపెనీ ఏదైనా వాటికి వాడే టైర్లు మాత్రం ఎప్పుడూ నలుపు రంగులోనే ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించారా? టైర్లు ఎందుకు ఎరుపు, పచ్చ లేదా తెలుపు రంగులో ఉండవు? కేవలం నలుపు రంగులోనే ఎందుకుంటాయి? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలను శ్రీశైలం మండలం సుండిపెంటకు చెందిన జిలానీ టైర్ వర్క్స్ ప్రొపరేటర్ ఇలియాజ్ వివరించారు. షేక్ ఇలియాజ్ తెలిపిన వివరాల ప్రకారం నిజానికి టైర్ల తయారీకి వాడే సహజసిద్ధమైన రబ్బరు నలుపు రంగులో ఉండదు. చెట్ల నుంచి సేకరించినప్పుడు రబ్బరు చక్కటి పాలలాగా తెల్లని రంగులో ఉంటుంది. కానీ ఈ స్వచ్ఛమైన రబ్బరు చాలా మృదువుగా ఉంటుంది. దీనితో నేరుగా టైర్లను తయారు చేస్తే అవి వాహన బరువును మోయలేవు, రోడ్డు రాపిడిని తట్టుకోలేవు. మృదువైన రబ్బర్ను గట్టిగా మార్చడానికి, టైరు మన్నికను పెంచడానికి తయారీ సమయంలో కార్బన్ బ్లాక్ అనే రసాయన పదార్థాన్ని కలుపుతారని ఇలియాజ్ తెలిపారు. దీనివల్ల టైరుకు నలుపు రంగు రావడమే కాకుండా అద్భుతమైన గట్టితనం వస్తుంది. సాధారణ రబ్బర్తో టైర్లు తయారు చేస్తే కేవలం 5,000 కిలోమీటర్లు తిరిగేసరికి అరిగిపోతాయని, అదే కార్బన్ బ్లాక్ కలిపిన టైర్లు కనీసం 50,000 కిలోమీటర్ల వరకు డోకా లేకుండా పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. వాహన బరువును మోయాలన్నా, రోడ్డు రాపిడిని తట్టుకోవాలన్నా ఈ నలుపు రంగు మిశ్రమం తప్పనిసరి. రబ్బర్ అసలు రంగు తెలుపు. నిజానికి టైర్లు తయారు చేసే సహజ రబ్బర్ రంగు నలుపు కాదు. చెట్ల నుంచి సేకరించినప్పుడు అది చిక్కటి పాలలాగా తెలుపు రంగులో ఉంటుంది. కానీ స్వచ్ఛమైన రబ్బరు చాలా మృదువుగా ఉంటుంది. దీంతో నేరుగా టైర్లను తయారు చేస్తే అవి రోడ్ల రాపిడిని తట్టుకోలేవు, కార్ బరువుని మోయలేవు. కార్బన్ బ్లాక్ మ్యాజిక్ రబ్బర్కు గట్టిదనాన్ని, మన్నికను ఇవ్వడానికి తయారీ సమయంలో కార్బన్ బ్లాక్ అనే రసాయన పదార్థాన్ని కలుపుతారు. టైర్ తయారు చేసేటప్పుడు కార్బన్ బ్లాక్ని ఎందుకు కలుపుతారంటే, రాపిడిని తట్టుకునే శక్తి సాధారణ రబ్బరు టైరుకు కనీసం 5,000 కిలోమీటర్లు తిరిగేసరికి ఆగిపోతుంది. అదే కార్బన్ బ్లాక్ కలిపిన టైర్లకు కనీసం 50,000 కిలోమీటర్ల వరకు డోకా లేకుండా పనిచేస్తుంది. 1900 ప్రారంభంలో కార్ టైర్లు తెల్లటిగానే ఉండేవి. కానీ చాలా రోజులు పనిచేయకపోవడం వల్ల శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి 1917వ సంవత్సరంలో కార్బన్ బ్లాక్ని కనుగొనడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్ టైర్లన్నీ నలుపు రంగులోనే స్థిరపడిపోయినాయి.